ప్రస్తుతం నిన్న ఎక్కడైతే ఈ ఘటన అయితే చోటు చేసుకుందో ఆ ప్రత్యక్ష సాక్షుడు మనతో ఉన్నారు. వారితో మాట్లాడి ఏమైందనేది కూడా తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం మేడం. చెప్పండి సార్, ఏమైంది? నేను బైక్ పై నుండి స్కిడ్ అయి పడ్డాను. అయితే గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గరికి వెళ్తున్నాను. అయితే బాగా జనం పోగారని చెప్పేసి అక్కడికి వెళ్ళి చూశాను. నేను చూసేసరికి గొడవ స్టార్ట్ అయింది. అక్కడ ఏమైందని చెప్పేసి అక్కడ ఉన్న జనాన్ని అడిగితే రిలయన్స్ మార్ట్లో దేవుళ్ళ పాటలు పెట్టుకుంటే ఒక డాక్టర్, గవర్నమెంట్ డాక్టర్, ఆయన కంటి డాక్టరు, ఆయన వచ్చేసి అమ్మాయికి ఇవేం పాటలు పెడుతున్నావు, ఈ బూత్ పాటలు బంద్ చేయని చెప్పేసి ఆమెకు వల్గర్గా మాట్లాడడం జరిగిందంట. అయితే ఆమె అలా మాట్లాడితే ఆమె సమాధానం చెప్పింది, మీరు నాకెందుకు ఇట్లా ప్రశ్నిస్తున్నారు, మేము మా మాటలో ఏవైనా పెట్టుకుంటామని చెప్పేసి అంటే ఆయన వీడియో తీయడం మొదలుపెట్టిండంట ఆమెకు. ఆ వీడియో తీయడం వల్ల ఆమె కొద్దిగా రియాక్ట్ అయింది. ఆమె మీరు మాకు వీడియో ఎందుకు తీస్తున్నారండి, ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు వీడియో ఎందుకు తీస్తున్నా అని చెప్పేసి ఆయన ఫోన్ లాక్కోవడం, పోలీసులకు ఇంటిమేషన్ ఇవ్వడం జరిగిందంట. అయితే ఆ పోలీసులు వెంటనే వచ్చి ఆయనను తీసుకొచ్చారు, అరెస్ట్ చేశారు, కేసు కూడా ఫైల్ చేశారని తెలిసింది నాకు. కేసు ఫైల్ చేశారని తెలిసినాక వాళ్ళంతా ఒక కమ్యూనిటీ వాళ్ళు వచ్చి అతన్ని అకారణంగా ఆయనను అరెస్ట్ చేశారని చెప్పేసి వాళ్ళు వచ్చేసరికి అమ్మాయి కూడా సపోర్ట్గా వెళ్ళి ఆమెకు భయభ్రాంతులకు గురవుతుందని చెప్పేసి సపోర్ట్గా వెళ్ళిన వాళ్ళకు, మా హిందువులకు అందరికీ లాఠీచార్జ్ చేసి తరిమి కొట్టడం జరిగింది పోలీస్ వాళ్ళు కూడా. ఇంకా ఏంటంటే వాళ్ళు పోలీస్ స్టేషన్ దగ్గరికి వాళ్ళు ముట్టడి కోసం వాళ్ళు వచ్చారు, ఒక కమ్యూనిటీ వాళ్ళు. వాళ్లకు ఎదుర్కోలేక ఈ హిందువులను చెదరగొట్టడానికి పోలీసులు లాఠీచార్జ్ చేశారు. నాకు తెలిసిన విషయం ఏంటంటే ఒక 20-25 మంది బీజేపీ కార్యకర్తలు, హిందూ సంఘాల కార్యకర్తలను అరెస్టు చేసి ఎక్కడికెక్కడికో తరలించడం జరిగిందని తెలిసింది. ఇంకా ఏంటంటే వాళ్ళు ఎక్కడున్నారో కొంతమంది ఇన్ఫర్మేషన్ కూడా లేదు, అరెస్ట్ చేసి ఎక్కడెక్కడ పెట్టారో అని చెప్పేసి వాళ్ళ ఇంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడిగితే మా వాళ్ళు ఎక్కడున్నారో మాకు తెలియట్లేదు అని చెప్పేసి వాళ్ళు కొద్దిగా భయపడుతూ ఉన్నారు. ఏం చేస్తున్నారు, రాజకీయ కుట్రనా మరి ఇదేందా అని చెప్పేసి వాళ్ళు భయపడుతున్నారు. ఇప్పుడు 25 మంది కనిపించట్లేదని చెప్తున్నారు కదా, వాళ్ళ ఏ ఇన్ఫర్మేషన్ లేదా, మీరు కాంటాక్ట్ అయ్యి చూసారా వాళ్ళు ఎక్కడున్నారు ఏంటి అనేది? మరి వాళ్ళ మొబైల్స్ కాంటాక్ట్ అయ్యి చూస్తే అందరిది స్విచ్ ఆఫ్ వస్తుంది మేడం. మరి వాళ్ళ మొబైల్స్ ఎక్కడున్నాయి, వాళ్ళు ఎక్కడున్నారని మాకు ఇప్పటివరకు ఇన్ఫర్మేషన్ ఏం లేదు. ఓకే, ఏరియా కార్పొరేటర్ కానీ ఎమ్మెల్యే కానీ ఎవరు ఉన్నారు ఇక్కడ? ఏరియా ఎమ్మెల్యే మన పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు ఏరియా ఎమ్మెల్యే ఉన్నారు. కార్పొరేటర్ వచ్చేసి మొన్ననే మున్సిపల్ చైర్మన్ గారు కాస్ల బాలాజీ గారు ఉన్నారు. వాళ్ళు ఏ విధంగా రియాక్ట్ అవుతారో చూడాలి. మరి వాళ్ళు ఏమంటలేరా? ఇప్పుడు ఇంత పెద్ద ఇష్యూ అయింది కదా, వాళ్ళు ఎవరు ముందుకు వచ్చి మళ్ళీ మేమున్నామనే ధైర్యం అయితే ఎవరైనా ఇస్తున్నారా మేడం? ఇప్పటి వరకు అయితే వాళ్ళ నుంచి ఏదైనా ప్రెస్ మీట్ కానీ వీడియో కానీ మాకు ఎలాంటి వీడియో విడుదల కాలేదు మేడం. హిందువుల పరిస్థితి దారుణంగా ఉంది మేడం ఇక్కడ. అయితే మళ్ళీ మీరు డైరెక్ట్గా వెళ్ళి మళ్ళీ ఇట్లున్నారు, ఇప్పుడు 25 మెంబర్స్ మీకు ఎవ్వరు సంబంధం, అది కూడా అన్యాయంగా తీసుకెళ్ళి సంబంధం లేకుండా ఇప్పుడు కనిపించకుండా అయినారు కదా, మరి ప్రతి ఒక్కరికి ఫ్యామిలీ ఉంటుంది కదా, మళ్ళీ ఎవరు మాట్లాడాలి మరి దీని గురించి? దీన్ని మాట్లాడడానికి కొన్ని రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు గారు కూడా దీని గురించి రియాక్ట్ అయ్యారు. ఆయనను పొద్దున్నే హౌస్ అరెస్ట్ చేశారు. బీబీ పాటిల్ గారు కూడా ఈరోజు సాయంత్రం రావడం జరిగింది. బుడిమి చౌరస్తాలో ఆయనను కూడా అరెస్ట్ చేయడం రాయింది. అలాగే పైడి ఎల్లారెడ్డి గారు కూడా కొయ్యగుట్ట దగ్గర ఆయనను అరెస్ట్ చేయడం, ఎవరిని కూడా రానియకుండా ఎక్కడికక్కడ బార్కెట్ ఏర్పాటు చేసి ఆపేస్తున్నారని మాకు తెలిసింది మేడం. ప్రస్తుతం ఇప్పుడు మనం బీజేపీ పార్టీ టౌన్ ప్రెసిడెంట్, బన్సాడ టౌన్ ప్రెసిడెంట్ బీజేపీ పార్టీ నుండి వారి ఇంట్లో అయితే ఉన్నాము. వారి వైఫ్ ఉన్నారు, వారితో మాట్లాడి మరికొన్ని విశేషాలు తెలుసుకుందాం. నమస్తే అమ్మా. నమస్తే. చెప్పండి అమ్మా, ఏమైంది అసలు? 25 మంది మిస్సింగ్ అంటున్నారు అన్నట్టు చెప్పారు నిన్న ఆ ఘటన అయినప్పటి నుండి. అదే రిలయన్స్ మార్ట్లో ఒక అమ్మాయి అదేంది దేవుడి పాటలు పెట్టుకుంటుండగా ఒక తుర్కైన వచ్చి ఆమె చేతి పట్టి లాగి, ఇట్లాంటి పాటలు పెట్టుకోవద్దు, మీరు ఈ పాటలు ఎందుకు పెట్టుకున్నావు అని ఆమెను చేతి పట్టి లాగితే మా వాళ్ళు బీజేపీ వాళ్ళు అందరు వెళ్ళి ఎందుకు మీరు ఆమెను అట్లా ఎందుకు ఇట్లా అన్నారని ఆమెకు అన్నారని వాళ్ళు అందరు కలిసిపోయి వేరే వాళ్ళు కొడితే వీళ్ళు పోయి ఆగబట్టి విడిపిస్తామని వెళ్ళిండ్రు. వీళ్ళని కూడా అరెస్ట్ చేసిర్రు. మాకు ఇప్పటి వరకు ఎక్కడున్నారో కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు.
మరి మేము మా పిల్లలము మేము ఎట్లుండాలి ఏం కథ మాకు ఎట్లా మరి ఇప్పుడైతే 25 మంది మిస్సింగ్ అన్నట్టు చెప్పారు. మీకు అసలు ఏ ఇన్ఫర్మేషన్ లేదు అని. మళ్ళీ మీరు ఎవరిని వెళ్ళి అడిగారు? అంటే మీరు అడగాలి కదా, ఇట్లా మాకు ఫ్యామిలీ ఉన్నది, మళ్ళీ ఇంతమంది ఏమైనారు? ఇప్పుడు ఆల్రెడీ నిన్న అయ్యింది ఇన్సిడెంట్, మళ్ళీ ఇప్పటిదాకా వాళ్ళ అసలు ఆచూకే లేదు. ఎవరిని వెళ్ళి అడిగారు మరి? ఎవరిని వెళ్ళి అడగలేదు. మళ్ళీ ఎట్లా ఎట్లా అనుకుంటున్నారు మరి? ఎందుకంటే ఈ ఇష్యూ ఎవరి దగ్గరకన్నా తీసుకెళ్తేనే కదా తెలిసేది. అదే ఎక్కడోళ్ళని అక్కడ అరెస్ట్ చేసేసిర్రు మొత్తము. ఇక ఎవరిని వెళ్ళి అడగాల మేము? ఎవరిని వెళ్ళి అడగడానికి కూడా మాకు ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు ఇది న్యాయం కోసం పోరాడుతున్నారు, అవునా? న్యాయం కోసమే పోరాడుతున్నారు. ఇప్పుడు పోలీసు వాళ్ళకు కూడా తెలుసు ఇది తప్పు కాబట్టి అరెస్ట్ చేయడం కరెక్ట్ అని చెప్పి వాళ్ళని అరెస్ట్ చేశారు. అంత తొందరగా ఎట్లా మళ్ళీ బెయిల్ ఇచ్చేసి ఆ నిందితుడిని అట్లా ఎట్లా వదిలేసినారు మరి? ఇక అది మీడియా వాళ్ళకే తెలుసు, వాళ్ళకే తెలుసు, పోలీసు వాళ్ళకే తెలుసు. అంటే ఏరియా కార్పొరేటర్ గాని ఎమ్మెల్యే గాని వాళ్ళు ఏమి తీసుకోలేరా? అదే ఏం తీసుకోలేదు. వాళ్ళు చెప్పాలి కదా, వాళ్ళు వచ్చి మాట్లాడాలి కదా. మరి మాట్లాడలేదు, అసలు ఎవరు కూడా రాలేదు. మళ్ళీ ఏమనుకుంటున్నారు మరి? ఈ విషయం ఎక్కడ దాకా తీసుకెళ్తారు? ఎందుకంటే మీ ఫ్యామిలీ మీకు ఇంపార్టెంట్ కదా. ఇంపార్టెంటే మరి ఎట్లా చెప్తారు? టౌన్ ప్రెసిడెంట్ అన్నట్టు అని అంటున్నారు. ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఇప్పుడు ఈ హిందుత్వ ధర్మాన్ని ఎలా కాపాడాలనుకుంటున్నారు? మొన్న ఒక ఇన్సిడెంట్ అయింది మల్కాజ్గిరిలో, ఇవాళ ఈ ఇన్సిడెంట్. ప్రతి ఒక్కటి మరి ఇట్లా చేసుకుంటూ పోతే మళ్ళీ ప్రభుత్వము ఎట్లా రియాక్ట్ కావాలి? మళ్ళీ ఎవ్వరు రెస్పాన్సిబిలిటీ దీని గురించి? ఎవరు రెస్పాన్సిబిలిటీ అంటే ఏం చెప్పాలనుకుంటున్నారు చెప్పండి ప్రభుత్వానికి. ఇప్పటి వరకు అయితే మా ఆయన మస్తు బీజేపీ నుండి బాగా బాగా పని చేసిండు ఇప్పటి వరకు కూడా. మరి ఇప్పుడు రాబోయేది కూడా ఎట్లనో ఇక తెలియకొచ్చింది. మరి పోలీసు వాళ్ళదే వైఫల్యం ఉంది మొత్తము. ఈ అమ్మాయిది కేసు కూడా ఎఫ్ఐఆర్ బుక్ చేయలేదు, కేసు చేయలేదని మా వాళ్ళు పోయి, మరి వాళ్ళది ఎందుకు కేసు బుక్ చేయలేరని మా వాళ్ళందరూ పోయిండ్రు, మా బీజేపీ వాళ్ళందరూ వెళ్ళిండ్రు. లేకపోతే వాళ్ళు ఎందుకు వెళ్తున్నారు? మీరు కేసు బుక్ చేసిన తర్వాత మా వాళ్ళు ఇక్కడనే ఉంటుండ్రు కదా, మీరు కేసు బుక్ చేయలేరని మా వాళ్ళు అక్కడికి పోతే మీరు వాళ్ళ మీద దాడి చేసిర్రు. వాళ్ళే దాడి చేసిర్రు, మళ్ళీ వీళ్ళనే అరెస్ట్ చేయించారు. అట్లా ప్రోత్బలం ఉన్నదమ్మా. ఇది దీంట్లో వీళ్ళకి అరెస్ట్ చేయించే దాంట్లో ఈ కాన్స్టిట్యూన్సీ ఎమ్మెల్యేది ఉన్న ప్రోత్బలంతోనే అది చేయించిండ్రు. ఈ బీజేపీ పార్టీకి ఆ ఎదుగుదల చేయొద్దు అనే ఉద్దేశంతోనే వీళ్ళకి అన్ని వేస్తే వీళ్ళకు పైకి రారు. ఈ టైం ఏమో మాకు బాగున్నదాన్ని ఉద్దేశంతోనే కావాలని చేసిండు ఆయన. పార్టీ వాళ్ళు కావాల్సుకొని చేసింది అన్నట్టు అని అంటారా మరి? అవునమ్మా, వాళ్ళు కాంగ్రెస్ పార్టీ వాళ్ళే చేపించే మాకు డౌట్ అనిపిస్తున్నది. మరి ఆ ఉద్యమం చేసి ఆ అమ్మాయికి చేతి పట్టుడు ఏంది, ఆ పాట బంద్ చేయమని ఏంది, వాళ్ళందరికీ ఉద్దేశపూర్వకంగానే చేసిండు కదా వాళ్ళు. దాని గురించి మరి ఎంక్వైరీ చేసి దాని గురించి చేయాలా? అది చేయకుండానే అరెస్ట్ చేసేసుడు, పంపించుడు. ఎక్కడున్నారు, ఏం సంగతి? అమ్మ పిల్లల భవిష్యత్తు ఏమిది? ఈ విధంగా చేసుకుంటా పోతే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మరి ఉంటుందా, ఊడిపోతుందా, మరి ఏంది అంతటా. ఇప్పుడు మొన్న ఇక్కడ ఏది కామారెడ్డిలో కూడా అక్కడ వెంకటరమణారెడ్డి దగ్గర ఆ విధంగా అట్లా ఫోటో రాయిండ్రు. ఇక్కడ రాజాసింగ్ గారు వస్తే ఆయనకు అరెస్ట్ చేసిండ్రు. ఇక్కడ ఎండల లక్ష్మీనారాయణ గారు వస్తే ఆయనకు అరెస్ట్ చేసిండ్రు. ఇవన్నీ అరెస్ట్ పనులేనా? ఏం చేసేదే లేదు. వాళ్ళ పని మొత్తం ఉద్దేశం అది ఉన్నట్టున్నది. ప్రజలు ఎటు పోవాలా? అక్కడ ప్రజలతోనే ఎన్నుకోబడ్డ ప్రజాప్రతినిధులు ఈ విధంగా రెచ్చగొట్టి వీళ్ళకి అరెస్టులు చేయించుడు ఎంతవరకు న్యాయం? ఇది మాకు న్యాయం కావాలా? ఏం చెప్తారు సీఎం రేవంత్ రెడ్డి గారికి? ఏం చెప్తారు మరి? రేవంత్ రెడ్డి ఆయన కూడా ప్రజలతో ఎన్నుకోబడ్డ ప్రజాప్రతినిధి సీఎం గారు. మరి ఏ విధంగా న్యాయం చేస్తారో మాకు దాని న్యాయం కావాలా? లేకపోతే మేము మొత్తం ధర్నాలు చేస్తాం. మొత్తం రాష్ట్రం మొత్తం మీద ఈ విధంగా ధర్నాలు చేపిస్తాం. ఎంతవరకు వీళ్ళు అరెస్ట్ చేస్తారు? ప్రజలతో ఎన్నుకోబడ్డ ప్రజాప్రతినిధి ఈ విధంగా తయారైతే ఎట్లా ప్రపంచం? ఉద్దేశపూర్వకంగానే చేస్తున్నారు అమ్మా ఇది వాళ్ళైతే.